నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనను నిరాకరించిందో పర్మిషన్ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఆ ఇష్యూ మీద. సార్ నమస్తే. సార్ మీరేమో విజన్ 2047 అని చెప్పేసి ఒక విజన్ తోటి వెళ్తున్నారు. సో దాని ముందుకెళ్లకుండా కేంద్రం ఆపే ప్రయత్నం అంటారా ఈ పర్మిషన్ డిక్లైన్ చేయడం? నేను ఒకటే చెప్తున్నా, ప్రధానమంత్రి భారతదేశంలో చాలా రాష్ట్రాలల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉండదు. కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న దగ్గరనే ప్రగతి జరుగుద్ది, డబుల్ ఇంజన్ సర్కార్ దగ్గరనే మేము నిధులు పెడతాము, వేరే దగ్గర ప్రాంతాలకు అభివృద్ధి ఉండదు, వేరే దగ్గర ముఖ్యమంత్రులకు ఇలాంటి పరిస్థితి ఉంటుంది అనేది క్లియర్ తేట తెల్లంగా కనపడుతుంది. గుజరాత్ చీఫ్ మినిస్టర్కి ఏమో యుఎస్ కెనడా ఓనికి క్లియరెన్స్ దొరికింది. తెలంగాణ ముఖ్యమంత్రికి లండన్ దాకా క్లియరెన్స్ ఇచ్చి యుఎస్కి క్లియరెన్స్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే గాళ్ళని గలవనికపోతుండు, వీళ్ళని గలవనికపోతుండు, ఇవన్నీ దేశానికి విద్రోహ శక్తులు అంటారు. అసలు ముఖ్యమంత్రి షెడ్యూల్ని తయారు చేసేది ముఖ్యమంత్రి ఆఫీస్, ఆయన అనామకుడు కాదు. ఒక ముఖ్యమంత్రి ఎవరిని గెలవబోతుండో ఆ షెడ్యూల్ రిలీజ్ చేసిరు మనోళ్ళు. అదే షెడ్యూల్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్కి ఇచ్చిర్రు. అదే షెడ్యూల్ లోకల్ ఉన్న కాన్సులేట్ జనరల్, ఇండియన్ కాన్సులేట్ జనరల్ కూడా న్యూయార్క్లో పోద్ది. విమానం దిగినప్పటి నుంచి మళ్ళీ విమానం ఎక్కిన దాకా కాన్సులేట్ జనరల్ పరిధిలోనే ఉంటారు వీళ్ళు. కాబట్టి ఈ రాజకీయం చెయ్యాలి అనుకుంటే ఈ విధంగా రాజకీయం చేయొద్దు. వికసిత్ భారత్ 2047 30 ట్రిలియన్ ఎకనామీ భారతదేశాన్ని ఆ లెవెల్కి తీసుకుపోవాలనుకుంటే ఎకనామీని ఒక గుజరాత్ తోటి వేయగలుగుతావా, లేకపోతే నీకు నచ్చిన రాష్ట్రాలతో చేస్తావా? భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటినీ కలుపుకొని పోతేనే ఇవాళ నరేంద్ర మోడీ గారు అనుకున్నట్టు వికసిత్ భారత్ అవుతుంది. లేకపోతే మాటలకు తప్ప దేనికి పనికిరాదు. నేనేమంటున్నా అంటే నరేంద్ర మోడీ గారిని మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ కూడా జయశంకర్ గారు కూడా గతంలో ఇండియన్ ఫారెన్ సర్వీసెస్లో పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆయన అన్ని తెలిసినటువంటి వ్యక్తి. ఆయన గతంలో ఇటువంటి ఎన్నో రాయబారాలు, ఎంతోమంది డెలిగేట్స్ని, డిప్లొమాట్స్ని హ్యాండిల్ చేసినటువంటి వ్యక్తి. ఆయనకు తెలియదు ఆ క్లారిటీ. హాఫ్ వే లండన్ పోయినాక రిజెక్ట్ చేయడం అంటే 4 కోట్ల మంది, ఈరోజు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రికి ఇటువంటి పరిస్థితి వస్తే, గుజరాత్ ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇచ్చి మాకు ముఖ్యమంత్రికి పర్మిషన్ ఇవ్వకు దీన్ని ఎటకారం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు. మొదట్లో ఏమన్నారు, సంబంధం లేకుండా మాట్లాడారు. ఏంది, మేము ఎప్పుడు ఆపలేదు, ముఖ్యమంత్రికి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆయన తట్టబుట్ట చదువుకొని వెనుకకు వస్తుండు అని ధర్మపురి అరవింద్ మాట్లాడిండు. ఓ 2 గంటల తర్వాత మా ఎక్స్టర్నల్ అఫేర్స్ వాళ్ళు వచ్చి క్లారిటీ ఇచ్చి అవును మేమే ఆపినామని. మళ్ళీ వచ్చి కొత్తగా కదా ఎవరెవరిని కలవనీకి పోయిండు, కలుస్తారా ముఖ్యమంత్రి అంటే ఎవరిని పడితే ఆయన కలవనీకి పోతే ఇయ్యరు అట్లా అన్నాడు. ఈ పిచ్చి మాటలు మాట్లాడే బదులు మన రాష్ట్రానికి మంచి జరుగుతున్నప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నా బీజేపీ ఎంపీలను. ఈరోజు ఈ రాష్ట్రం ఈ దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అంటే వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు కాబట్టే ఉంది. లేకపోతే ఆ రోజే ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షునిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఈరోజు సెంట్రల్ మినిస్టర్ ఉండు. అంత తర్వాత వచ్చినటువంటి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఈరోజు మంత్రిగా ఉండు. ఈ ఇద్దరు బీజేపీ అధ్యక్షులు ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దోచుకొని పోతుంటే ఏం చేసిర్రు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు బ్రాడ్ మైండ్, ఇంక్లూజివ్ యాటిట్యూడ్ తోటి దేశాన్ని నడపాల్సిన అవసరం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్లు ఉంటేనే ఇండస్ట్రీలు ఇస్తామని చెప్పడం తప్పు. గతంలో కూడా సెమీ కండక్టర్ ప్లాంట్ మనకి ఇస్తా అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చి రాత్రికి రాత్రి దాన్ని తీసుకుపోయి వేరే రాష్ట్రానికి ఇచ్చారు. 4 సెమీ కండక్టర్లు యూనిట్లు ఈరోజు భారతదేశానికి వస్తే 3 గుజరాత్లో పెట్టిండు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకు అవసరం కాబట్టి ఆయన కోటి ఇచ్చారు. అంతే. మీ అవసరానికి మీ పరిస్థితి తెలంగాణ, హైదరాబాద్ చుట్టుపక్కల సెమీ కండక్టర్ ప్లాంట్కి సరి అయినటువంటి వాతావరణము, సరి అయినటువంటి స్కిల్ ఉన్నటువంటి రాష్ట్రం ఇది. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు కూడా ఇవ్వకపోతే ఎక్కడ క్లియర్ తేట తెల్లమైంది కదా, వీళ్ళు ఏమి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలోనే వాళ్ళకి బడ్జెట్ కేటాయించి వాళ్ళకి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? వాళ్ళకు అనుకూలంగా కాదు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను నిర్వీర్యం చేసి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఊచు లేకుండా చేయాలని వాళ్ళ నినాదం ఏదైతుందో కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ వచ్చింది, కేరళలో కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ చేయకపోతే ఇక్కడ కూడా ఓడిపోతే అడ్వాంటేజ్ ఇద్దాం చూసుకుంటారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు నిరాహార దీక్ష చేస్తున్నారు. దీని మీద ఏం చెప్తారు సార్? రామచంద్రరావుకి ఇందాకనే చెప్పిన
సగం తెలుసు. నిన్న మొన్న వచ్చిండు ఏదో పొద్దురుగాని పిచ్చగాని లెక్క ఆడిడ తిరుగుతుండు. గతంలో ఉన్న అధ్యక్షులను పోయి అడగమను. పాత బకాయిలు మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడే విద్యార్థుల బకాయిలు ఇయ్యకనే ఈరోజు ఇటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చిండు. సివిఆర్ కాలేజీలో వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తలేరట. ఎందుకు ఇస్తలేరు అంటే కోట్ల కొద్ది రూపాయల బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికి కావు. వాళ్ళ స్టూడెంట్ 4 ఏళ్ల క్రితం జాయిన్ అయ్యిండు. మరి అప్పుడు మిగులు రాష్ట్రంలో ఉన్నప్పుడే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదని ఆ రోజు ఎందుకు అడగలేదు? వాళ్ళిద్దరు బీజేపీ ఈరోజు మంత్రులై కూసురు కదా. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ చేస్తే పర్లేదు, కాంగ్రెస్ని ఎండగట్టాలి. బీఆర్ఎస్ చేసిన తప్పులు కూడా మన అకౌంట్లో వేయాలన్న ఉద్దేశంతో రామచంద్రరావు గారు ఒంటెద్దు అది ఏమంటారు దాన్ని కొంగ జపం చేస్తుంటే ఈ జపాలకు అయ్యేది ఏం లేదు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మీరు అంటారా? బీఆర్ఎస్ బీజేపీ ఒకట అనేది ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన ఓటింగ్ ప్యాటర్న్ చూడండి. సిరిసిల్లలో ఎన్ని ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి 2023లో, 24లో బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి. రాత్రి ఓట్లన్నీ ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి, ఎందుకు ట్రాన్స్ఫర్ అయినాయి, ఒక్క సీట్ రాకుండా బీఆర్ఎస్ పార్టీ ఎవరికి అవయదానం చేసిందో తెలుసుకుంటే తెలిసిపోతుంది.